ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామంలో శుభాలు వందనాలు. దేవుని బాహుపరిషాల తరపున ఈ ఉదయకాల సమయంలో అనగా సెప్టెంబర్ నెల 9వ తారీఖు మంగళవారం దినమున మీ అందరికీ తెలియజేస్తున్నా. సర్వోన్నతుడును సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయ్యుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచునుగాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. 5వ వచనం 6వ వచనం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలిచిన వాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. ఆమేన్. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. దేవుడు ఈ ఉదయకాలము యొక్క వాక్యము ద్వారా మనలను బలపరిచి ఆయన ప్రేమ యందు పరిపూర్ణముగా మనలను నిలిచినేటట్టుగా చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రియశిష్యుడైన యోహాను ఎవరికి తెలియజేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఎవరైతే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమను గుర్తించి ఆ ప్రేమలో ఉన్నారో అలాంటి వారికి ఆయన తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించాలి, అన్యోన్య సహవాసం కలిగిన వారు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఈ యొక్క 2వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయను. ఎవరు ఇంటే ప్రభునందు ప్రియుల ఎందుకు ఈ వాక్యము చెప్పవలసిన అవసరత యోహానుకు ఉంది అని కనుక ఆలోచన చేస్తే, చిన్నపిల్లలుగా ఉన్న మనము అంటే విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో చిన్నపిల్లలుగా ఉన్నవారు ఏం చేయకుండా ఉండటానికంట, పాపము చేయకుండా ఉండటానికంట. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. చాలు అక్కడ చిన్నపిల్లలారా, చిన్నపిల్లలు ఈజీగా మోసం చేయొచ్చు. ఈజీగా ఇదివరకు చాక్లెట్ ఇస్తే లేకపోతే ఏదన్నా బిస్కెట్ ఇస్తే లేదన్నా ఐస్ క్రీమ్ కొనిస్తానంటే ఈజీగా ఇచ్చేసి ఈజీగా ఆ చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే తల్లిదండ్రులు చెప్తారు, ఎవరైనా రోడ్డు మీద ఉన్నప్పుడు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరేది ఇచ్చినా తీసుకోవద్దని చెప్పారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళకి తెలీదు. వాళ్ళు జస్ట్ ఆ తండ్రి లేదు, వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ యందు విశ్వాసం ఉంచి ఏం చేస్తారో తెలుసా, ఈజీగా వాళ్ళతోటి పాటు వెళ్ళిపోతూ ఉంటారు. సాతాను గారు కూడా అంతే, చిన్న చిన్న ఆఫర్లో చిన్న చిన్న అవకాశాలు మనకు కల్పించి మనల్ని పాపములో పడేస్తాడు. ఆ పాపములో పడేయటమే కాకుండా దాంట్లో కూరుకుపోయేటట్టుగా చేస్తాడు. అందుకనే మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులు వ్రాయిచున్నాడట. పైన కొన్ని సంగతులు రాస్తున్నాడు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కనుక ఈ 5వ వచనంలో ఏ సంగతి రాస్తున్నాడో అని కనుక ఆలోచన చేస్తే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఈ వాక్యము గురించి యోహాను చక్కటి సాక్ష్యం ఇస్తాడండి. ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు అంటే, 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం గురించి, ఆ వాక్యం గురించి ఏమంటాడంటే, 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు. చూడండి, జీవవాక్యమును గురించి మామూలు వాక్యం కాదు. వాక్యాలు చాలా మంది చెప్తారు. జీవవాక్యము అనేది యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యం. ఇదివరకు చెప్తున్నట్టు గుర్తు మీకు చాలా సందర్భాల్లో. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు.
కానీ ఒక చోట నేను ఈ యొక్క సినీ ఈ రచయిత ఆయన ఉంటాడు తనికెళ్ళ భరణి, ఆ పాలకులలో ఒక పోస్టర్ పెట్టారు అయింది ఈ ఏంటది కళామ తల్లి అవార్డ్స్ ఇవ్వటానికి పాలకులలో. అక్కడ ఆయన ఫోటో పెట్టి అంటాడు తనికెళ్ళ భరణి ప్రవచనాలు చెప్తారని రాశాడు కింద, ప్రవచనాలు చెప్తారని. అయితే ఆయన చెప్పే ప్రవచనాలకి ఈ చెప్పే ప్రవచనాలు ఏంటి? బైబిల్లో కూడా ప్రవచన వాక్యాలు ఉన్నాయి కదా, దేవుని యొక్క వాక్యం ప్రవచన వాక్యం అంటాడు ప్రకటన గ్రంథంలో. మరి ఈయన చెప్పే వాక్యం ఈయన కూడా ప్రవచనాలు అంటాడు. ఏంటి అంటే ప్రభునందు ప్రియులారా గమనించాలి, ప్రవచన వాక్యాలు వేరు, ప్రవచనాలు వేరు, గుర్తుపెట్టుకోవాలి. రెండోది దేవుని జీవవాక్యమును గురించిన అనుభవాలు వేరు, మామూలుగా ఏదో చెప్పే అనుభవాలు వేరు. చూడండి ఇక్కడ వాక్యాల్లో ప్రవచన వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవచన వాక్యాల్లో వారు చెప్పే ప్రవచన వాక్యాల్లో జీవం ఉండవు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్న ఆ యొక్క జీవవాక్యం లేకపోతే ఆ ప్రవచనాలలో జీవమును గురించిన ఆలోచన లేకపోతే జీవమును గురించిన ఆశీర్వాదం ఉన్నది. అందుకని ఆయన అంటాడు జీవవాక్యమును గురించి అది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులారా ఏది నిదానించి చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. అంటే శిష్యులైన వారు ఎంత క్లారిటీగా ఉన్నారో చూసుకోండి, ఎంత క్లారిటీగా ఉన్నారో. అంటే యేసు ప్రభు యొక్క ఆయనను పరిశీలించి ఆయనను పరిశోధించి ఆయన తెలుసుకోవటానికి, అందుకనే వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడైన యోహాను అస్సలు దేవుని యేసు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. సిలువ వేసే సమయంలో ఆయన దగ్గరే ఉన్నాడు, అలాగే ఆయన జీవించిన కాలంలో దగ్గరే ఉన్నాడు. అంతే కాకుండా ఒక బాధ్యతను కూడా యేసు ప్రభు ద్వారా ఆ సిలువలో పొందుకున్నవాడిగా ఉంటున్నాడు. అందుకని ఆయన అంటాడు ఎంత నిదానించి చూశాడంట. అలాగే ఈరోజు వాక్యము మనం పరిశీలనగా చేయాలి. ఒక సంఘము గురించి ఒక బిరుదు ఉంటుంది. ఆ సంఘమట ఏం చెప్పారట, దైవ చెంపులు చెప్పిన మాట ప్రకారం కాకుండా వారు లేఖనాలు పరిశోధించి ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేవో చూసుకున్నారట. ఎవరా సంఘము? ఆ బెరయా సంఘస్థులు అసలు వీళ్ళు చెప్పిన వాక్యాలు ఉన్నాయా లేకపోతే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారా? ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చింది? ఎందుకు వాళ్ళకు ఆలోచన వచ్చింది? అప్పుడు గ్రంథము తీసుకెళ్ళటానికి లేదుగా, అప్పుడు పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడున్నాయి? లేవుగా. కానీ వాళ్ళకున్న ఆ గ్రంథాలు అక్కడ ఉన్నాయే, అవి ఉన్నాయో లేవో అని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు బేరీజ్ వేసుకున్నారండి. వాళ్ళలో ఎంత జిజ్ఞాస ఎంత ఆశ వాళ్ళలో కలిగి ఉన్నారో ఒకసారి మనం ఆలోచించేద్దాం. అలాంటి ఆసక్తి అలాంటి ఆలోచన నీలో ఉండాలి. ఏదో సేవకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకెందుకులే ఆయన చెప్పేది ఏమవుతుందిలే అనుకోకూడదు. అసలు ఆయన చెప్పింది కరెక్టా కాదా? అందుకని పరిశుద్ధ గ్రంథాలు 1-2 సార్లు చూడండి అమ్మ అని ఎందుకు చెప్తామో తెలుసా? ఆ యొక్క గ్రంథంలోని మాటలు తెలుసుకోవాలి. అవి అక్కడ ఉన్నాయా లేవా అని చూపించి చదివించడానికి. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ప్రభునందు ప్రియుల మహాసభల్లో చెప్తారు కదా, మహాసభల్లో బైబిల్ తీయించరు, సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది అంతే. అయితే ఈరోజు ఎందుకు చదవండి అంటామో అంటే దాన్ని పరిశీలనగా నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభువారి ప్రియ శిష్యుడైన యోహాను ఆ జీవవాక్యమును గురించి ఆయన ఏం చేశాడట, మేము ఏది వింటమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను. 2వ వచనం అంటాడు ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నామట. అందుకనే ఆ జీవ వాక్యము ఎవడు గైకొనునో. ఈరోజు గైకొంటున్నామా? దేవుని వాక్యమును మనం గైకొనగా ఆ గైకొనే దాన్ని బట్టి ఏమి మనలో నిలిచి ఉంటుంది అంటే మనలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందట. నిజముగా. అబ్బో ఎంత అద్భుతం అండి. దేవుని వాక్యము గైకొనుట వలన వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. అసలు దేవుని ప్రేమ ఎందుకు మనలో నిలిచి ఉండాలి? దేవుడు ప్రేమించాడండి మనల్ని, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఓకే, మంచిది. ఆ ప్రేమను ఆయన ప్రేమను కనబరుచుకోవటానికి ఆయన నానా రకాల శ్రమలు పడ్డారు. ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ఆ ప్రేమను ప్రత్యక్షపరచబడటానికి ఆయన సిలువలో వేలాడాడు, మరణించాడు, పునరుత్థానుడయ్యాడు. ఓకే, గుడ్. దేవుని ప్రేమ వెల్లడి అయ్యింది, ప్రత్యక్షపరచబడింది. ఓకే, గుడ్. ఆ ప్రేమ నీలోనే ఎందుకు రావాలి అంటే నువ్వు శ్రమ పడాలనా, నువ్వు ఆయన వల్లే చిత్రహింసలు పడాలనా
కానీ ఎందుకు ఆ ప్రేమ నీళ్ళు నిలిచి ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అంటే, పరిపూర్ణంగా అంటే పూర్తిగా ఆయన ప్రేమతో నువ్వు నింపబడాలి అంటే నువ్వు ఆయనలో మారాలని కాదు. ఆయన చూపిన క్రియలు, ఆయన చూపిన ప్రేమ క్రియలు ఉన్నాయే, ఆ ప్రేమ క్రియలు నువ్వు కూడా కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండటం ద్వారా మనము ఎవరికి కీడు చేయమో తెలుసా? పొరుగువానికి కీడు చేయము. ఎవరికి కీడు చేయమండి? పొరుగువానికి కీడు చేయం. యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఎవరికి కీడు చేశారు? ఎవరికి అన్యాయం చేశారు? ఎవరికైనా సరే ఆయన అన్యాయం చేసిన దాఖలాలు మనకి ఎక్కడైనా కనబడతాయా? కనబడవే. ఈరోజు దేవుని యొక్క వాక్యము నువ్వు శ్రద్ధగా గైకొన్న దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే వారిలోట నీలో దేవుని ప్రేమ నిజముగా దేవుడు పరిపూర్ణం చేస్తా. దేవుని ప్రేమ పరిపూర్ణముగా చేయబడటానికి గల కారణం ఏంటి అంటే, నీలో ఆ ప్రేమ ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో నువ్వు దేవుని క్రియలను ఈ లోకములో ప్రదర్శించేయటానికి, లేకపోతే దేవుని క్రియలను నువ్వేం చేయటానికి, వెల్లడిపరచటానికి, దేవుని క్రియలను ఇతరులకు నువ్వు తెలియచేయటానికి ఆ దేవుని ప్రేమ ఎంతైనా అవసరమైనది. ఆమేన్. మామూలు ప్రేమకు దేవుని ప్రేమకు తేడా ఉంది. మామూలుగా ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏ ప్రేమలు? మోసపూరితమైన ప్రేమలు, స్వార్థపూరితమైన ప్రేమలు ఉన్నాయి, కానీ త్యాగపూరితమైన ప్రేమలు లేనేలేవు. ఆ త్యాగపూరితమైన ప్రేమలు ఏంటి? ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి ఇంట్లోంచి వచ్చేసిందండి, ఆ ప్రేమలు కాదు, అవి కూడా మోసపూరితమైన ప్రేమలే. కాబట్టి త్యాగపూరితమైన ప్రేమ ఏంటి అంటే, నిన్ను ఎలాగైతే ప్రేమించుకున్నావో నీ పొరుగువాన్ని కూడా అలాగే ప్రేమించే ప్రేమే త్యాగపూరితమైన ప్రేమ. ఈ ప్రేమ, ఈ దైవికమైన ప్రేమ ఉందే, ఈ ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ సహించుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, దీర్ఘకాలము సహించుకుంటుంది. ఈ ప్రేమ యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఈ ప్రేమ పొరుగువానికి ఏం చేయదండి? ఏం చేయదు? కీడు చేయదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చదువుదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో కనుక చూసినట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన చాలు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యమును నువ్వు గైకొంటావో నీలో నిజముగా దేవుని ప్రేమ పరిపూర్ణమైపోద్ది. మంచిదే. మరి దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇంకా దేవుని ప్రేమ కొరకు ఇంకెందుకు ప్రయాసపడాలండి? ప్రేమ కలిగి ఉండటానికి ఇంకెందుకు ప్రయాసపడాలి? అందుకని ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైన ప్రేమ కలిగి ఉండటం కాదండోయ్, దైవికమైన ప్రేమ కలిగి ఉండటం. అందుకనే ఆ ప్రేమను కొలిచేవారంగా మనం ఉండాలట. ఆ ప్రేమను కొలిచేవారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆ ప్రేమను కొలవాలి. ఏం కొలవాలి? పొడువెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, లోతెంతో కొలవాలి. కొలవగలిగిన సామర్థ్యము నీకు నాకు ఉందా అంటే లేదు. మన వల్ల కాదండి దేవుని ప్రేమ కొలవటం. కానీ కొలవటానికి ప్రయత్నం చెయ్యి అంటాడు అక్కడ పౌలు భక్తుడు. కొలువు దేవుని ప్రేమ యొక్క లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో, ఆ ప్రేమను కొలవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అంటే ప్రయత్నం చేయగలమా అంటే చేయలేం. ఆ ప్రేమే గనక నువ్వు కలిగి ఉంటే, ఆ ప్రేమలో గనక నువ్వు జీవిస్తే, ఆ ప్రేమలో గనక నువ్వు బలముగా నిలబడగలిగితే, ఆ ప్రేమ నిన్నేం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో అన్నీ తట్టుకునేటట్టుగా చేస్తా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఇబ్బంది పెట్టి అనేక పరిస్థితులు నీకు ఎదురవుతాయి. కానీ దేవుని ప్రేమ నీలో ఉంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవండి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభులో ఎవరి ప్రేమతో నింపబడి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు అంటే దేవుని ప్రేమతో, తండ్రి అయిన దేవుని ప్రేమతో నింపబడి. అందుకని అవమానాలు ఎదుర్కొన్నారు ధైర్యంగా, నిందలు ఎదుర్కొన్నారు ధైర్యంగా, అనేక రకాల సుటిపోటి మాటలు ఎదుర్కొన్నారు ధైర్యంగా, సిలువ భారము కూడా భరించుకున్నారు ధైర్యముగా. ఆ సిలువ భారంలో అనేక రకాలైన మనుషులు కొట్టి, ఆ యొక్క రాణువు వారు కొట్టిన దెబ్బలు సహించుకున్నారు. సహించుకోవటానికి కావాల్సిన ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క దేవుని ప్రేమ యేసు ప్రభులో ఇమిడి ఉన్నది కనుక అక్కడ త్వరగా కోపపడలేదట. రెండోదిగా వారి యొక్క అపకారాలను మనసులో పెట్టుకోలేదు తెలుసా. పెట్టుకోకపోగా ఆ ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, నిజమైన దేవుని ప్రేమ పరిపూర్ణముగా నిలుపుకున్న యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని ఏం చేయమన్నారండి? ఏం చేయమన్నారు? క్షమించేమన్నారు.
ఈరోజు ఇతరులను, శత్రువును సైతము క్షమించే ప్రేమ నీలో ఉండాలి. నీలో దేవుని ప్రేమ పరిపూర్ణమైతే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మత్తయి రాసిన సువార్త నీలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా నిలిచి ఉంటే నీవు ఉండవలసిన స్థితి, నువ్వు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, రైతుల మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము క్షమించండి 6వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. వింటున్నారండి? క్షమించండి, 5వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం కూడా కాదు, 5వ అధ్యాయము 43వ వచనంలో యేసు ప్రభు వారు జన సమూహములను ఉద్దేశించి చెప్తున్న మాట, కొండ మీద ప్రసంగంలో, దేవుని ప్రేమ యందు దేవుని ప్రేమ నీలో పరిపూర్ణంగా నిలిచి ఉంటే నువ్వు చేయగలిగిన పని ఏంటంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలిగిన ప్రేమ, దేవుని ప్రేమ ఎవరైతే దేవుని వాక్యమును గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణంగా ఉంటుంది కదా. ఆ పరిపూర్ణంగా ఉన్న ప్రేమను బట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఏం చేయాలో తెలుసా? శత్రువులను ప్రేమించేవారుగా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. ఇంకా పైనంటే 43వ వచనం, మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అలా కాదు, నేను మీతో చెప్పున్నది ఏమని అంటున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ద్వేషించకూడదు. ద్వేషిస్తే దేవుని ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ ద్వేషముతో కూడుకున్నది, స్వార్థముతో కూడుకున్నది. ఆ ప్రేమలో ఏముండదో తెలుసా? నిజాయితీ ఉండదు, గుర్తుపెట్టుకో. ఆ ప్రేమలో ఫలితం వేరే రకంగా ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమలో, దేవుని ప్రేమ యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలట. శత్రువులను సైతము ప్రేమించాలి అంటే ఎవరి ప్రేమ అండి? దేవుని ప్రేమ. ఎలా ఉండాలట? నిజముగా పరిపూర్ణంగా ఉండాలి. ఏదో కొద్దిపాటి ప్రేమ ఉందిలేండి అంటే దేవుడు అంటాడు దానివల్ల ఎటువంటి కార్యం జరగదు. కొద్దిపాటి ఉందిలేండి అంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల ఏంటి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని ప్రేమ నిజముగా ఏమై ఉండాలండి? పరిపూర్ణముగా ఉండాలట. పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వేమవుతావు తెలుసా? మిమ్మల్ని హింసించు వారి కొరకు నువ్వు ఏం చేస్తావు? ప్రేమించగలుగుతావు. కిందకి చదువుదాంరా అదే మాటలు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమించేలా మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనములు చేసినట్లు మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్నజనులను అలాగూ చేయించున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఆమె నిజంగా ఎంత అద్భుతం. ఇప్పుడు ఆయన అంటాడు, చెడ్డవారి మీదనేమి మంచివారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మరి వారికి నీకును డిఫరెన్స్ అంటే వ్యత్యాసం ఏంటి అంటే, వారు దేవుని వాక్యమును గైకొనలేకపోతున్నారు. నీవు దేవుని వాక్యమును గైకొంటే నీలో నిజముగా దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది కనుక సుంకరులకు మించిన సుంకరుల క్రియలు కాకుండా పరిసయ్యుని క్రియను కలిగి ఉండేవారంగా మనం ఉండాలి. అందుకని మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్లా మీకేం ఫలము కలుగును? సుంకరులను అలాగే ప్రేమించుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్లా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణములుగా ఉండెదరు. ఎప్పుడు అంటే దేవుని వాక్యమును నిజముగా దేవుని వాక్యమును గైకొంటే ఆ నిజమైన దేవుని ప్రేమ, ఆ నిజమైన అగాపే ప్రేమ మనలో ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. అందుకనే
ప్రేమ ఎలా కలుగుతుంది, ప్రేమ ఎవరు అని కనుక ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా ఏ మాటలు కనబడుతూ ఉంటాయి. ఏ మాటలు? ఆ నిజమైన ప్రేమ పరిపూర్ణంగా ఉంటే నీలో ఆ పరిపూర్ణంగా ఉన్న దాన్ని బట్టి ఆయన చెప్తాడు కదా 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా వింటున్నారు కదా, చదువుదాం. ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమిద్దుము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. చూడండి అక్కడ హెచ్చరికలు చూడండి, ప్రేమ ఎలా కలుగుతుందో చెప్తున్నాడు. అక్కడ హెచ్చరిక మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ యోహాను. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మరి దేవుని ఎరగినవాడు ప్రేమలో నిలిచి ఉండడు. ఆయన ప్రేమ లేనివాడుగా ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉండడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండవారంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. దేవుని మూలముగా లేకపోతే దేవుని మూలముగా కలుగుతున్న ఆ ప్రేమను బట్టి మనము ఆ ప్రేమలో జీవించే వారంగా ఉండాలి. అందుకనే ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగునో. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అమ్మో ఏంటండి మరి ప్రేమ లేకపోతే ఈ లోకంలో భార్యాభర్తలు ఎలా బ్రతుకుతున్నారు, అలాగే తల్లిదండ్రులు పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, అలాగే సొసైటీలో ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు, నివసించే నివాస గృహాల దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా వ్యాపారాలు చేసే దగ్గర వాళ్ళందరూ ఇదిగా ఉంటారు కదా. అంటే వాళ్ళలో నిజమైన ప్రేమ లేదు, వాళ్ళలో స్వార్థపూరితమైన ప్రేమ. అందుకని ఓర్చుకోలేకపోతున్నాం ఈరోజు. మనకంటే ఇతరులకి ఏదైనా ఆశీర్వాదాలు వస్తే, మనకంటే ఇతరులకి ఏదైనా దీవెనలు వస్తే మనం సహించుకోలేకపోతున్నాం, మనం ఓర్చుకోలేకపోతున్నాం. మరి ఇది దేవుని ప్రేమ అంటారా? దేవుని ప్రేమ కాదంటారా? దేవుని ప్రేమ కానే కాదు. శత్రువుని సైతం మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటే ఆ ప్రేమ దేవుని ప్రేమ. కానీ స్వార్థపూరిత ప్రేమ, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఒకరికి ఏదన్నా కలిగి ఉంటే, ఒకరు ఏదన్నా కలిగి ఉన్న దాన్ని బట్టి అక్కడ, కానీ అలాంటి అది ప్రేమ కాదే. ఆ ప్రేమకు విలువ లేదు. మరి ఏ ప్రేమకు విలువ ఉందో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని ఎరిగి ఉంటారు. దేవుడి ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రేమించే ప్రతి వాడు కూడా దేవుని వల్ల కలిగే ప్రేమను పొందుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణం అవ్వాలి. ఆ ప్రేమ గనక నిజముగా పరిపూర్ణమైతే ఈ లోకంలో నీకు ఎదురయ్యే శ్రమలను తట్టుకుంటావు, శోధనలు తట్టుకుంటావు, హింసలను తట్టుకుంటావు, అనేక రకాలైనవి ఏది కూడా నేనేం చేయదు. అందుకనే తెలుసా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో కనుక చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ప్రశ్న. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవడైనా ఎడబాపేవాడు ఉన్నాడా? ఆయన ప్రేమ కలిగి ఉంటే, నిజముగా ఆయన ప్రేమ మనలో పరిపూర్ణముగా ఉంటే అసలు ఆ ప్రేమలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఎవడు? అసలు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయండి? శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, కరువులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది, ఉపద్రవం ఉంటుంది, ఖడ్గం ఉంటుంది. వీటి వల్ల ఎవడైనా సరే నిన్ను ఎడబాస్తాడా ఆ ప్రేమలు? అంటే దేవుని ప్రేమ నుంచి ఎవడు నిన్ను బయటికి లాగలేడు. దేవుని ప్రేమలోంచి నిన్ను బయటికి తీసుకురాలేడు. అదే కాకుండా దేవుని ప్రేమ ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విషయం పొందుచున్నారట. ఇంకా అంటాడు కదా 8వ అధ్యాయము 38వ వచనం చదవండి. 38, 39వ వచనంలో అసలు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాడట. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎంత అద్భుతం! రూఢిగా, ఖచ్చితంగా, ఇక దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేనే లేదు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి, ఎస్, ఆ దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైతే
మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనాను సరే, ఏదైనా సరే, ఏది మనల్ని చేయదండి. ఏ ప్రేమ యందు నిలిచి ఉంటే తెలుసా? క్రీస్తు యేసునందలి ప్రేమలో నిజముగా నీవు నిలిచున్నావా? ఇంకా 35వ వచనంలో క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఉంటాయి అనేక రకాల ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ ప్రేమే కనుక నీలో నిలిచి ఉంటే ఏది నిన్నేం చేయదండి, ఏది నీకు హాని చేయదండి, ఏది నీకు హాని చేయదు. అందుకని విష జంతువులను విష సర్పాలను ఎత్తుపట్టుకుంటావు అంటాడు. సర్పంలో ఎత్తుపట్టుకుంటావు. ఎందుకు ఎత్తుపట్టుకుంటావు? దేవుని ప్రేమ నీలో ఉంటే ఏది కూడా నీకు హాని చేయదు, నిజముగా పరిపూర్ణంగా ఉంటుంది. అందుకనే దేవుని ప్రేమ నిజముగా మనలో ఏమవ్వాలో తెలుసా? పరిపూర్ణమవ్వాలి. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే, ఈ లోకంలో నువ్వు ఇదిగో జీవనాధారం కలిగి జీవిస్తున్నావంటే ఆ ప్రేమే కనుక నీలో ఉంటే దేన్నైనా ఎదుర్కొంటావండి. కుటుంబంలో ఎదురయ్యే శ్రమలు అవ్వచ్చు, ఉద్యోగం చేసే చోట శ్రమలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, నీ జీవితంలో అనేక రకాల విపత్కరమైన పరిస్థితులు అవ్వచ్చు, నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు దేవుని ప్రేమను బట్టి. దేవుడే ఎదుర్కోలేదా? యేసు ప్రభువారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారండి, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని సమస్యలకు ఆయన ఎదురొడ్డి నిలబడ్డాడు. నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? చిన్న శోధన వస్తే తొలగిపోతున్నావు, చిన్న శ్రమ వస్తే తట్టుకోలేకపోతున్నావు, చిన్న శ్రమ వస్తే మనం కురింగిపోతున్నాం. నో. దేవుని ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ సహించుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటికీ అమర్యాదగా నడుచుకోదట ఆ ప్రేమ. అలాంటి ప్రేమ యందు నువ్వు నిజముగా పరిపూర్ణం చేయబడితే అసలు నీకు హాని చేసేవాడెవడు? నిన్ను ఇబ్బంది పెట్టేవాడెవడు? అసలు నిన్ను బలహీనపరచబడేవాడెవడు? అసలు నిన్ను కృంగజేసేవాడెవడు? ఎవడైనా ఉన్నాడంటే ఎవడో లేడు. ఎందుకు తెలుసా? నీలో నిజముగా దేవుని ప్రేమ ఏమయ్యిందండి? పరిపూర్ణమయ్యింది. చెప్పాలన్నమాట. ఏమైంది? పరిపూర్ణముగా నిలిచింది. ప్రభునందు ప్రియులారా, ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని ప్రేమ ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా అండి? ఎన్నిసార్లు? 35 సార్లు రాయబడిందండి యోహాను రాసిన మొదటి పత్రికలో. 35 సార్లు రాసింది. ఎందుకని దేవుని ప్రేమ మనలో ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. దేవుని ప్రేమ ఈ లోకంలో నువ్వు నింపుకుంటే, నువ్వు కలిగి ఉంటే ఆ ప్రేమ ద్వారా నువ్వేమవుతావు తెలుసా? ప్రతి దాని విషయంలో నువ్వు కృంగిపోకుండా, ప్రతి శ్రమలోను శోధనలోను బలహీనపరచబడకుండా దేవుని ప్రేమ నిన్ను బలపరిచేదిగా, దేవుని ప్రేమ నిన్ను పురుగొల్పేదిగా, దేవుని ప్రేమ నిన్ను ప్రోత్సహించేదిగా, దేవుని ప్రేమ ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది. ఎందుకని? ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందండి, అన్నిటినీ తట్టుకుంటుందండి. అలాంటి ప్రేమ, అలాంటి దైవికమైన ప్రేమను ఈరోజు నీవు నేను నిజముగా మనం పొందుకోవాలి. అది పరిపూర్ణంగా చేయబడాలి. ఎప్పుడు చేయబడుతుందో తెలుసా? దేవుని వాక్యమును గాయకుంటే. వింటున్నావా దేవుని యొక్క మాట? గ్రహించగలుగుతున్నావా దేవుని యొక్క మాట? ఆ వాక్యంలోని వాక్యంలోని ఆ మాటల ప్రకారం మనం బ్రతకగలుగుతున్నామా? నీ జీవితానికి మాటలు అన్వయింపజేసుకుంటే, నీ ఆత్మీయ జీవితానికి మాటలు అన్వయింపజేసుకుంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ నీలో నిజంగా పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే నిజముగా పరిపూర్ణమవుతుందో ఈ లోకంలో ఎదురయ్యే దేన్నైనా సరే నువ్వు ఎదుర్కోగలవు, దేన్నైనా సరే ధైర్యంగా నువ్వు ఎదుర్కొని దేవుని నామ మహిమార్థం ఈ లోకంలో జీవించగలవు. ప్రేమ కలిగి ఉండి ఇతరులకు దేవుని ప్రేమ గురించి చాటి చెప్పే బిడగా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనమందరం కూడా దేవుని వాక్యంని గాయకొంచు నిజమైన ఆయన ప్రేమ, అగాపే ప్రేమ మనలో పరిపూర్ణముగా నిలిచి ఉండేటట్టుగా ప్రభువే చేయునుగాక. ఆ ప్రేమ ద్వారా ఈ లోకంలో నువ్వు ప్రతి విషయంలోనూ ఏం పొందుకుంటావు? జయము పొందుకుందువు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. అవును, దేవుని వాక్యము గైకొన్న వారిలో అంట దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణంగా ఉంటుందట. అటువంటి పరిపూర్ణంగా ఉండే ప్రేమను మీరు పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎల్లప్పుడూ గైకొనే వారు గుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామం బట్టి నీకు వందనాలు. వాక్యమైన మా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ అర్పిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దయగలిగిన ప్రేమ కలిగిన స్థలాలకు అప్పగిస్తుండగా మీరే కృప దయచే సహాయం దయచండి. గరుడ గొప్ప దేవుడా, మహాగరుడ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అర్పిస్తున్నాను తండ్రి. నీ సహాయం చేత తృప్తిపరచండి, నీ కృప చేత బలపరచండి. ఈ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదం దయచండి. ఈ బిడ్డలకు కావాల్సిన ప్రభా దీవెన కూడా మెండుగా దయచేసి సాయించండి. నేను ఎల్లప్పుడూ కూడా నీ యొక్క వాక్యం అందు ప్రభా నిలిచుండి వాక్యం గాయకొని వారికి వీరిని ఎల్లప్పటి నుంచి నడిపి సాయించమని ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డల కుటుంబాలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారికి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి. నీ కృప చొప్పున నడిపించుకోమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం, కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును మీ అందరి కార్యక్రమంతో నడిపించను గాక. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని బాహు పరిశీలన ద్వారా అందించబడుతున్న ఇక వర్తమానములు మీకు మీరు ఆసక్తి కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ప్రార్థనలు ఏకీభించారని నమ్ముచున్నాను. ఈ వర్తమానం ద్వారా మీరు ఆస్వాదించబడినట్లయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676599100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుగా దయచేయను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.